హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మా గులాబీ చెట్లు చూపిస్తాను. వాటికి ఫ్లవర్స్ కూడా ఎలా పూస్తున్నాయి అనేది మీరే చూసేయండి. ఇలా పూయడానికి ఏం చేయాలో అనేది నేను అన్ని ఫ్లవర్స్ చూపించిన తర్వాత మాత్రం చెప్తాను. ముందు అయితే ప్రతి ఒక్క గులాబీ చెట్లు, అలాగే చామంతి చెట్లు అవన్నీ ఎలా పువ్వులు పూస్తున్నాయి అనేది నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఈ గులాబీ చెట్టు వచ్చేసి ఈ చెట్టుకి ఎన్ని మొగ్గలు ఎన్ని ఫ్లవర్స్ పూసినాయో చూడండి. తీసుకొచ్చి నేను 2 months బ్యాకే, కానీ చక్కగా ప్రతిరోజు అయితే పూలు పూస్తాయండి. అలాగే మొగ్గలు కూడా బాగానే ఉన్నాయి. చూశారు కదా ఈ చెట్టుకి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. అలా మీ చెట్లకు కూడా పూయాలని ఉందా? ఇదిగోండి, ఇక్కడ ఇది నాటు గులాబీ. ఏ కలర్ అంటే మనకు పింక్ కలరు, చాలా బాగుంటుందండి ఇది. చూడండి దానికి కూడా ఎన్ని మొగ్గలు ఉన్నాయో. ఇది వచ్చేసి మనకు ఈ కలర్ వచ్చేసి క్రీమ్ కలర్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి వైట్ కలరు. ఇక్కడ కూడా చూడండి ఎన్ని ఫ్లవర్స్ పూస్తున్నాయో, ఎన్ని మొగ్గలు ఉన్నాయో. చెట్టు నిండా మొగ్గలే. ఇక్కడ వచ్చేసి చామంతి పువ్వు అండి. చూడండి అసలు ఎట్లుందో, బుట్ట నిండా ఫ్లవర్సే. ఇక్కడ వచ్చేసి ఎల్లో కలర్ అండి, ఎల్లో గులాబీ చాలా బాగా పూస్తున్నాయండి. అలాగే మొగ్గలు కూడా బాగానే ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడ మీరు చూడండి కొమ్మకి ఎన్ని ఫ్లవర్స్. అలాగే ఇక్కడ నేను ఒక కవర్లో అయితే పెట్టాను చామంతి పువ్వు కూడా. చూడండి ఎంత బాగుందో అసలు, ఎల్లో కలరు చాలా బాగుంది కదా. ఇటు పక్కన వచ్చేస్తే మనకు కాకడ మల్లె, అది కూడా చిన్న కొమ్మ మాత్రమే పెట్టాను, నాటుకొని ఫ్లవర్స్ కూడా పూస్తున్నాయి. చూడండి చాలా బాగుంది కదా. వీటికి నేను ఎలాంటి కేర్ తీసుకుంటున్నాను అనేది నేను ఈ మొత్తం చూపించిన తర్వాత మాత్రం నేను చెప్తాను. ఇవి కూడా చూడండి చాలా బాగుంటుంది. అంటే మనకు గడ్డి గులాబీ. ఇది వచ్చేసి ఈ ఫ్లవర్ వచ్చేసి చంద్రకాంత్ అని నాకు తెలుసు, కానీ ఏం పేరు నాకైతే తెలియదు, కానీ అలాగైతే పిలుస్తున్నాను. అలాగే ఇక్కడ కూడా చామంతి ఇంకొకటి ఉంది చూడండి. ఇది కూడా సంచులో అయితే పెట్టాను. చక్కగా మొగ్గలైతే వచ్చేసినాయి. పెట్టి 1 month బ్యాకే అవుతుందండి. చాలా బాగుంది కదా. చిన్న కొమ్మనైతే పెట్టాను, మొగ్గలైతే వచ్చేసినాయి. అలాగే ఇక్కడ వచ్చేసి ఎల్లో కలరు. ఈ ఫ్లవర్ పేరు ఏంటో నాకైతే తెలియదు, కానీ చాలా బాగుంటుందండి. నేను ఇలా అందరికీ కనిపించాలనేసి బయటికి అన్నీ తీసేసాను కొమ్మని. చూడండి ఈ ఫ్లవరు, ఈ చెట్టు పేరు అయితే నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చెయ్యండి. మీ చెట్లకి ఇలా ఫ్లవర్స్ పూయట్లేదా? అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఒక 4-5 ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను. అలాగే మనం డైలీ ఉల్లిగడ్డలు అయితే వాడుతూ ఉంటాం కాబట్టి వాటి పొట్టుని కూడా నేను పడేయకుండా ఇలా అయితే స్టోర్ అయితే చేసుకుంటాను. అవి అన్నీ ఏం చేస్తానంటే మిక్సీ పడతానండి. ఆనియన్స్ ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అసలు ఏది వేస్ట్ చేయకూడదండి, ఎందుకంటే ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కటి దేనికో దానికో ఉపయోగపడతాయి కాబట్టి ఈ ఆనియన్స్ నేను ఇప్పుడు ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. చూడండి ఇలా ఒక 2 ముక్కలుగా చేసుకొని, 2-3 అలా ముక్కలుగా చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలండి. నేనైతే మిక్సీ పట్టుకొని పైన టెర్రస్ గార్డెన్కి అయితే వచ్చేసాను. అలాగే ఒక బకెట్ వాటర్లో ఈ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి. చూసారు కదా, ఆనియన్ ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి. ఎంత పట్టినా కూడా ఒకటైతే ఉండిపోయింది. దీన్ని ఇప్పుడు నేను బకెట్ వాటర్లో అయితే కలుపుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మొక్కలకి మంచిగా ఫ్లవర్స్ అయితే పూస్తాయండి. అవి హెల్దీగా పెరుగుతాయి. చెట్టు కూడా చాలా హెల్దీగా పెరుగుతుంది. అలాగే ఒక్కొక్క కొమ్మకి 2-3 ఫ్లవర్స్ అయితే మొగ్గలైతే వస్తాయి. ఇలా నేను వారానికి 2 times లేదంటే
15 రోజులకు ఒకసారి అలా నేను ఈ వాటర్ అయితే చెట్లకి ఇస్తూ ఉంటాను. అలాగే కూరగాయల చెట్లకు కూడా ఇవ్వచ్చండి. మీకు ఆ డౌట్ కూడా లేకుండా నేను చెప్తున్నాను. ఎందుకంటే కూరగాయలకి ఇచ్చినా కూడా కూరగాయలు కూడా ఏం చక్కగా కూరగాయలు కూడా కాస్తాయండి. కానీ ఈ వీడియోలో మాత్రం నేను ఓన్లీ ఫ్లవర్స్కి మాత్రమే ఇస్తున్నాను. ఇక్కడ నేను ఒక బకెట్ వాటర్ తీసుకున్నాను కాబట్టి అవి అన్నిటికీ సరిపోదు కాబట్టి నేను ఫ్లవర్స్ వాటికి చూపిస్తున్నాను. ఇలా ఆ పేస్టుని బకెట్ వాటర్లో మొత్తం కలుపుకోవాలండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత చెట్లకి ఇవ్వాలి. ఇది మంచి మెడిసిన్ అనుకోండి చెట్లకి. ఇక్కడ నేను పైన జగ్గు అయితే తీసుకొని రాలేదండి కాబట్టి ఇలా నేను ఆ మిక్సీ జాడితోనే అన్ని చెట్లకైతే ఇస్తాను. చూడండి ఇలా చెట్లకైతే వాటరు కింద పోయకుండా అంటే కింద పడకుండా వాటికి సరిపడా వాటర్ ఇస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ ఇస్తే ఏమవుతుందంటే మనం ఈ నీళ్ళు అనేది కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి తక్కువ మోతాదులో మనం అన్నిటికీ రావాలి కాబట్టి కొంచెం కొంచెం ప్రతి ఒక్క చెట్లకైతే ఈ నీళ్ళు అయితే వేస్తున్నాను. చూడండి ఇలా. అప్పుడు మన చెట్లు చాలా హెల్దీగా పెరుగుతాయండి. అలాగే చెట్లు హెల్దీగా పెరుగుతాయి. అలాగే ఫ్లవర్స్ కూడా అలాగే పూస్తాయండి. చూపించాను కదా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇలా చేయడం వల్ల ఫ్లవర్స్ బాగా పూస్తాయండి. చూడండి ఇక్కడ ఎల్లో కలరు చాలా బాగుంది కదా. పెద్ద ఫ్లవర్స్ అండి. అసలు తక్కువ మోతాదులో వాటర్ ఇవ్వాలి. కింద పోకుండా కింద మనం పోసే నీళ్ళు ఎక్కువ కింద పోకుండా ఉండాలండి. అప్పుడే ఆ చెట్లకి బలము. అంటే వాటర్ కింద పోకుండా సరిపడా వాటర్ పోసుకుంటే ఆ చెట్టు అనేది పీల్చుకుంటుంది కాబట్టి ఎక్కువ ఇవ్వకుండా అలా అయితే నేను అన్నిటికీ రావాలి కాబట్టి కొంచెం మోతాదులో అయితే వాటర్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఒకే కొమ్మకి 5-6 మొగ్గలు అయితే ఉన్నాయి కదా. చూడండి అసలు ఇలా కనుక మీరు చేస్తే మీ చెట్లకి పూలు బాగా పూస్తాయండి. అలాగే మనకు కూరగాయల చెట్లకు ఇచ్చినా కూడా కూరగాయలు బాగానే కాస్తాయి. ఇక్కడ చూడండి సంచులో వేసినా కూడా చక్కగా పూలు అయితే పూస్తున్నాయి. చూడడానికి గ్రీను, అక్కడ ఎల్లో చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి మనకు చిట్టి గులాబీ అండి. చిట్టి గులాబీ అయితే మొన్నటి దాగైతే ఎన్ని ఫ్లవర్స్ అండి ఒకే కొమ్మకు. చాలా అసలు ఆ వీడియో నేను తీయలేదు, ఇంతకుముందు తీసిన వీడియోలో ఉంది, కావాలంటే చెక్ చేయండి. ఇక్కడ ఈ చెట్టుకు వచ్చేసి ఈ గులాబీ చెట్టుకు వచ్చేసి మొన్ననే ఫుల్గా పూసి ఆగిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ మనకు మొగ్గలు అయితే చాలా వచ్చేసినాయి. ఇక్కడ మందారం చెట్టు చూడండి, ఫ్లవర్స్ అయితే పెద్ద ఫ్లవర్స్ పూస్తాయండి. ఆ రెక్కలు చూడండి ఎంత పెద్ద రెక్కలు ఉన్నాయో. అసలు సూపర్. అసలు అందులో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకు కనకాంబరం చెట్టు అండి. నేను నాటాలి అనుకునేసి చిన్న మొక్క తీసుకొచ్చి చిన్న దాంట్లో పెట్టాను. అది అక్కడే పువ్వు పూస్తుందిలే కానీ పెట్టడానికి అయితే కుదరలేదు. పెట్టాలి ఒకరోజు. అలాగే ఇది కూడా చూశారు కదా, దీన్ని కూడా వాటర్ ఇచ్చేస్తున్నాను కొంచెం లైట్గా. ఈ ఫ్లవర్స్ అయితే ఈవినింగ్ టైంలో అయితే వెళ్తే భలే ఉంటాయండి. ఆ టైంలో మంచి స్మెల్ వస్తుంది. అలాగే గార్డెన్లో అయితే చాలా బాగా అందంగా కనిపిస్తుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.